దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని వ్రాయించుంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు కూడా నీవు దయను సంపాదించుకొని మంచివాడవని అనిపించుకోవాలంటే నీవు దేవుని మాట వినాలి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగచేస్తాయి. అవును ప్రియులారా, దేవుని ఆజ్ఞలు బహుశ్రేష్టమైనవి, జీవితాన్ని కట్టేవి, మన జీవితాన్ని నడిపించేవి దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో, ఆయన ఆజ్ఞల ప్రకారము జీవిస్తారు, అటువంటి వారిని దేవుడు దీర్ఘాయుష్యమంతులుగా మారుస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నారు. రెండవదిగా దేవుని బిడ్డలారు మనము చూస్తే దేవుని దయ మన మీద ఎల్లప్పుడూ ఉంటుందని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచు ఉన్నారు. మూడవదిగా మనం చూస్తే మన స్వబుద్ధిని ఎన్నడూ ఆధారము చేసుకొనకుండా ఆయన మీద ఆధారపడిన వ్యక్తులుగా మనము జీవించగలగాలి. ప్రతి విషయములో కూడా ప్రభువా, నీ సన్నిధానములో నీ మీద ఆనుకొని నేను ప్రయాణము చేస్తూ ఉన్నాను నాయన, నీ మీద ఆనుకొని ఈ పనిని పూనుకుంటూ ఉన్నాను నాయన. జయముతో నింపు నాయన, సహాయమును పంపించు నాయన, నీ కనికరము నా మీద ఉంచు నాయన అని బ్రతిమాలుకుంటే దేవుని దయ మన మీద, మన కుటుంబాల మీదకు వస్తూ ఉంది. ప్రియులారా, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఇబ్బందులైనా దేవుని కనికరము చొప్పున మనము నడవగలిగితే అవన్నిటిని దేవుడు తీరుస్తారు, నెమ్మదిని, సమాధానం ఇస్తారు. అటువంటి జీవితము ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండి ఆయన సన్నిధిలో ఆయన ఆజ్ఞలు గైకొని నడుచుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. మా స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా నీ ఆజ్ఞల ప్రకారం బ్రతికినప్పుడు, నీ సన్నిధానములో నాయనా దయ కలిగి జీవించినప్పుడు ప్రభువా, నీ కృపా కటాక్షమును మా మీదకు వస్తాయని ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. నాయనా, నీ దయ లేనిది ఏ ప్రాణి జీవించలేదు నాయనా. నువ్వంత గొప్ప దేవుడు, కనికరమ కలిగిన దేవుడు గనుక ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి సమస్యని విడిపించి నీ సహాయం చేత వారిని తృప్తిపరచండి. ఏ యొక్క నాయన సహాయము కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ సమస్యలు వారిని వెంటాడుతున్నాయో, ఏ యొక్క బలహీనతల వారు ఉన్నారు, యేసు నామములో వారిని ముట్టి స్వస్థపరిచి సహాయమును పంపించి మేలు చేయమని, ఈ దినమంతా మీ రెక్కల సాటున కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.